మూసీ సుందరీకరణ పనులు స్పీడప్. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ. ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణపై చర్చ. మూసీ పరివాహక ప్రాంతాల పరిస్థితిపై ఆరా. ఇప్పటి వరకు పూర్తయిన పనులను వివరించిన ఆఫీసర్లు. ఎలక్షన్ కోడ్ అయిపోగానే గ్లోబల్ టెండర్ల ఖరారు. గ్లోబల్ టెండర్లు అంటే మళ్ళా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మళ్ళా ఈయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా రేవంత్ రెడ్డికి సంబంధించిన కొంతమంది ఈ మంత్రివర్గంలో ఉన్న వారే మళ్ళా కాంట్రాక్టులు చేస్తారు. పైసలు ఎక్కడికి పోనీయరు, వీళ్ళే కాంట్రాక్టులు చేసి ఆ పైసలు వీళ్ళే తీసుకుంటారు అంతే. ఇక కొత్తగా ఎవడ చేయలేదు. కాకపోతే గ్లోబల్ టెండర్ల ఖరారు అని ఇక్కడ రాసుకొచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని మేనిఫెస్టోలో ఉన్నాయి అడుగుతున్నారా, మూసీ సుందరీకరణ చేసి చూపిర్రు అని అడుగుతున్నారా? సరే, మూసీ సుందరీకరణ జరగవలసిందే. దాంతోపాటు గిట్ట హైదరాబాద్ చుట్టుముట్టున్నాయి చూడు మురికి కాలువలు. గా మురికి కాలువల ప్రజలకు ఏమేయాలో తెలుస్తలేదా? మంచాలు అలానే ఎత్తాన్లు, పొద్దున చెత్త చెదారం తీసుకొచ్చి అలానే ఎత్తాన్లు, పరుపులు అలానే ఎత్తాన్లు, మెత్తలు అలానే ఎత్తాన్లు, దుప్పట్లు అలానే ఎత్తాన్లు, పోరగాన్లు ఒకటి రెండు పోతాయి చుట్టి అలానే పడేస్తాన్లు. గా డ్రైవ్స్ చేపట్టారా మీరు? ఈ హైదరాబాద్ లోపల, హైదరాబాద్ సరౌండింగే, ఈ జూబ్లీ హిల్స్ నుండి మొదలు పెడితే కృష్ణానగర్, యూసఫ్ కూడా, ఈ బేగంపేట, ఆ బేగంపేట మెట్రో స్టేషన్ కింద నుండి ఉంటాయి పెద్ద కాలువ. ఇక అలా ఏం పడేస్తానో తెలుస్తలేదు. అని గలీజ్ మనుషులు ఉన్నారు. ఇంట్లో శుభ్రంగా ఉంచుకుంటారు, ఇవి తీసుకపోయి అలా పడేస్తాను. అవి ఏమనుకుంటానో మరి అర్థమైతలేదు. నువ్వేమో మూసీ సుందరీకరణ అంటాను. అసలు లోపల సిటీ లోపల సుందరీకరణ చేయరాదు, సిటీ లోపల ప్రజలను అవగాహన కల్పించరాదు. ఆ మంచాలు వేయద్దు, ఆ దుప్పట్లు వేయద్దు, ఆ మెత్తలు వేయద్దు, ఆ చెత్త చెదారం వల్ల వేయద్దు. రేపటికల్లా అవి కొట్టుకపోకుండా అక్కడనే నెట్టు కొట్టినట్టయి మురుగు వాసన మీకే వస్తుందని ఒక డ్రైవ్ చేపట్టండి ముఖ్యమంత్రి గారు. పేపర్లలో ఓ సుందరీకరణ, ఆ సుందరీకరణ అని రాసుకొస్తాను బాగానే ఉన్నది కానీ